ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది గురువుగారు వరాహీదేవి గురించి చెప్పండి అని అడిగారు. ఎవరు అసలు వరాహీదేవిని ఆరాధించాలి? అందరూ ఆరాధించవచ్చా? పర్టికులర్గా కొంతమంది మాత్రమే ఆరాధించాలా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక క్లారిటీ లేదు చాలామందికి. ఈ వీడియోలో మీకు నేను ఎవరు కొలిస్తే వారికి ఏం జరుగుతుందో చెప్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి. మామూలుగా ఈ వరాహీదేవిని కేరళలో మలయాళ భగవతి అంటారు. ఈమెను కొలిచేవారు ఎవరు కొలుస్తారో వాళ్ళకి మంచి జరుగుతుంది. ఎక్కువగా కక్షలు, కార్పణ్యాలు, యుద్ధాలు, కత్తిపోట్లు, విషప్రయోగాలు, వర్గ పోరాటాలు, ఫ్యాక్షనిజం ఉన్నవారు, ఇలాంటి వాటి ద్వారా ఆపదలు వస్తాయో ఈ ఆపదలు రాకుండా వరాహీదేవిని, శ్రీ వరాహీదేవిని ఆరాధిస్తే ఆపదల నుండి రక్షిస్తుంది. అలాగే ఉద్యోగాల్లో ఉన్నవారు, పోలీస్ శాఖలో ఉన్నవారు, అటవీ ప్రాంతాల్లో పనిచేసేవారు, అంటే అడవుల్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉన్నవారు అడవుల్లో తిరుగుతూ ఉంటారు. జంతువుల నుండి రక్షణ కోసం కూడా అమ్మవారు ఆరాధించాలి. అలాగే పోలీస్ శాఖలో మామూలుగా నక్సలైట్లు పట్టుకోవడానికి, తీవ్రవాదుల్ని అంతమొందించడానికి సైనికులు ఇలా వెళ్తూ ఉంటారు. వారు కూడా ఈ వరాహీదేవిని ఆరాధించాలి. అంటే ఇక్కడ రిస్క్తో ఉన్న వాటిలో ఎవరైతే ఉంటారో వారు చేయాలి. అలాగే మిగతా వారు గనుల్లో పనిచేసేవారు, సముద్ర గర్భంలో పనిచేసేవారు శ్రీ వరాహీదేవి అమ్మవారిని వేడుకోవాలి, శరణ కోరాలి, అమ్మవారి దేవి స్తోత్రాన్ని పారాయణం చేయాలి. అలా మీరు పారాయణం చేయలేని వారు ఓం వరాహీదేవి నమః, ఓం శ్రీ వరాహీదేవి నమః అని రోజు 108 సార్లు అనుకోండి. మీకు ఒక ధ్యాన శ్లోకాన్ని కూడా నేను వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను. అది మీరు కాపీ చేసుకొని మీ ఫోన్లో కాపీ చేసుకొని చదువుకోండి. ఓకే మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.